హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 50+ మామ్ ఎట్ లక్ష్మీ భాస్కర్ రొటీన్ లైఫ్. ఈరోజు మన ఛానల్లో వేడి వేడి చపాతీ లేదా పుల్కా లేదా నాన్ లేదు అనుకుంటే వైట్ రైస్లోకి ఏ దానిలోకైనా సూపర్గా కుదిరే అదిరిపోయే రుచితో ఉండే పన్నీరు కర్రీ అండి. ఈ పన్నీర్ను రెగ్యులర్గా చేసుకునే పన్నీర్లా కాకుండా ఇలా చేసుకొని వీటన్నిటిలో తిన్నామనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు పెద్దలు పన్నీర్ కర్రీ ఇష్టపడరు, కానీ మనకు ప్రోటీన్ కావాలి. సో అలాంటప్పుడు ఇలా చేసి పెడితేనండి తప్పకుండా పిల్లలు పెద్దలు మనము అందరము చాలా చాలా బాగా తింటాము. ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేయాలన్నది మీతోటి చూపిస్తాను. దీనికోసం అండి నేను ఈరోజు నువ్వుల నూనెని యూజ్ చేశాను. సో నువ్వుల నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక 2 లవంగాలు, చిన్న 2 ముక్కలు చెక్క వేసేసి, ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి, ఇవన్నీ వేగుతున్నప్పుడండి కొద్దిగా కరివేపాకు కూడా వేసి, ఆ తర్వాత ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, చిన్న అంగుళము అల్లము కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, ఆ తర్వాతనండి ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ అంతా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని, పచ్చిమిరపకాయ కూడా చిన్న ముక్కలుగా చేసేసుకొని వేసుకొని, ఆ తర్వాత ఇవన్నీ కొద్దిగా వేపేసుకోవాలి ఒక 2 నిమిషాలు. అలా 2 నిమిషాలు వేపిన తర్వాత కొద్దిగా కారం పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు. కారం పొడి అనేదండి మీకు రుచికి తగ్గట్లు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగ వేసుకున్న దీన్ని అంతా ఒక 2 నిమిషాలు మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలి. కారము పసుపు అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూను ధనియాల పొడి, ఒక చిన్న టేబుల్ స్పూను జీరా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దీనికండి మరొకసారి మనం అంతా కలిపేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 2 టమోటాలు వేసేసుకొని, ఈ టమోటాలు ఈ ఉల్లిపాయలు అంతా కలిసేలాగా మరొకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని సిమ్లో ఉంచుకోవాలి. ఈ మధ్యలోనండి పన్నీర్ నండి, నేనైతే విశాఖ డైరీ వారి పన్నీర్ తీసుకున్నాను. సో ఈరోజు నేను నాకు కావాల్సినంత యూజ్ చేసుకుంటున్నాను. మీకు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారనుకోండి, మీరు ఎక్కువ పన్నీర్ తీసుకోవాలి. అలాగే కారము, ఉప్పు, పసుపు, ధనియాల పొడి అనేవి కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ పన్నీర్ను మనము బాగా తురిమేసుకోవాలి. ఇలా మొత్తం తురిమేసుకున్న ఈ పన్నీర్నండి ఆల్రెడీ మనం ఉల్లిపాయ టమోటా వేసి స్టవ్ మీద పెట్టి మగ్గనిస్తున్న కర్రీలోకి వేసుకునే ముందు ఒకసారి మళ్ళీ ఈ టమోటా ఉల్లిపాయలు మొత్తం కలిసేలాగా ఒక నిమిషం అలా కలిపేసుకొని, ఇక రెడీ చేసి తురిమి పెట్టుకున్న పన్నీర్ తురుమును వేసుకోవాలి. ఇలా పన్నీర్ తురుమును వేసిన తరువాత దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగేనండి ఒక చిన్న స్పూను బిర్యానీ పౌడరు, ఇవి 2 వేయటం వల్లనండి మనకు ఈ పన్నీరు తురుము కర్రీ అనేది డిఫరెంట్ టేస్ట్తో వస్తుంది. కాబట్టి మీ దగ్గర బిర్యానీ మసాలా కానీ, లేదు అంటే గరం మసాలా కానీ, లేదు 2 ఉంటే 2 వేసేయండి. మనకు ఈ పన్నీర్ కర్రీకంతా ఇదే రుచండి. అలాగే తగినంత సాల్ట్, మీరెంత తింటారో దానికి తగ్గట్లు సాల్ట్ అన్నీ వేసేసుకొని, ఇక ఈ పన్నీరునంతా ఉల్లిపాయలు టమోటా మిశ్రమంలో కలిపేసుకొని ఒక్కసారి కొద్దిగా కసూరి మెంతి వేసేసి
మరొకసారినండి మొత్తం ఈ కసూరి మెంతి కూడా ఈ కర్రీలో కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది ఒక కప్పు వాటర్ తీసుకొని ఈ కర్రీ అంతా మునిగేలాగా వేయాలి. ఆ తర్వాతనండి ఇదంతా మనము సిమ్లోకి షిఫ్ట్ చేసేసుకొని మూత పెట్టేసుకొని దీనిని సిమ్లోనే ఉడికించుకుంటే బాగుంటుంది. ఒక 10 నిమిషాలు అన్నది మనకు టైం పడుతుంది. సో మధ్య మధ్యలో మనము ఇది కలిపేసుకుంటూ ఉంటేనండి అడుగు అనేది పట్టదు. అలాగే ఆయిల్ అనేది పైకి వచ్చిన తరువాత మరికొద్దిగా పచ్చి కరివేపాకును వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు కర్రీ అన్నది రెడీ అయిపోతుంది. అది ఏంటనుకున్నారు, టేస్టీ యామ్మీ పన్నీర్ కర్రీ అండి. ఈ మధ్యలో కర్రీ అయ్యేసరికండి మనము వేడి వేడి చపాతీలను కూడా రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక స్టవ్ మీద కర్రీ పెట్టేసి మరొక స్టవ్ మీద అంటే పులకాలు తినేవాళ్ళు పులకాలు, తినేవాళ్ళు చపాతీలు, నాన్ తినేవాళ్ళు నాను, లేదు రైస్ తినేవాళ్ళు రైస్ రెడీ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదండి వేడివేడి చపాతీలోకే కాదు రైస్లో కూడా బాగుంటుందని చెప్పాను కాబట్టి అది మీ చాయిస్. ఓకే ఫ్రెండ్స్, ఇక చూసారు కదా చపాతీలు రెడీ అయిపోయాయి. అలాగే మనం తయారు చేసుకున్న పన్నీర్ తురుము కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాతనండి దీన్ని రౌండ్గా కట్ చేసిన ఉల్లిపాయతోటి డెకరేట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడనండి మీరు తినే ముందు దీన్ని రౌండ్గా కట్ చేసిన ఉల్లిపాయతోటి సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పన్నీర్ తురుము కర్రీ. రెగ్యులర్గా కాకుండా పన్నీర్ ఇలా చేసుకొని తింటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. సో ఇకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకొని తింటారనేసి అనుకుంటున్నాను. ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను మీ లక్ష్మీ భాస్కర్ను. బాయ్ అండి.